ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం పంచమాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక 303వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికుండు చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా, నిన్నటి వరకు మనం మానవ జీవన విధానంలో చాతుర్వర్ణాలు, వారి వారి విధి విధానాలు, వారి యొక్క సంస్కారాలు ఎలా ఆచరించాలో చెప్పుకుంటూ ఉన్నాం. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం, ఈ 3 రుణాలు ఉంటాయి. ఎలా తీర్చుకోవాలయ్యా? వేదాధ్యయనం ద్వారా ఋషి రుణం, యజ్ఞం ద్వారా దేవరుణం, శ్రాద్ధ కర్మాదులను ఆచరించి పితృరుణం ప్రతి జీవి తీర్చుకునవలసినదే. వీటన్నిటికీ మూలం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం వినా మార్గం లేదు. ఆపై ఇవన్నీ ఆచరించిన పిదప సన్యాసాశ్రమం స్వీకరించాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. నేడుగా ఆనవాయితీగా స్వామిని నుతించే ఓ ప్రక్రియ. ధర్మనిష్ఠితుండు పరమధర్మంబులెరింగి చరించవలయు, నర్మగర్భముల విమోహించి విద్వాంసులను పాసించ, ధర్మంబే వేద ప్రతిష్ఠితమౌ కర్మయజ్ఞంబులై ప్రవర్తిల్లు, మర్మంబిది శాంతంబన పిరికితనమ్ముగాదు, మర్మంబిది శాంతంబన పిరికితనమ్ముగాదు ధర్మక్షేత్రంబు. కాబట్టి మానవులకు ధర్మక్షేత్రం ఈ జీవన విధానంలో దేహం ఇది ఒక ధర్మక్షేత్రంగా భాషించాలని స్వామి చెప్తా ఉన్నారు. అయ్యా, గతహర్ష భయ క్రోధుడు ధృతిమంతుడు అప్రమత్త ధీమహితుండు, సంశ్రిత ధర్ముడు దాంతుడు నగు అతండవ సాదంబునందడు అతుల వివేక. ఏ విధంగా జీవనయాత్ర కొనసాగించాలి అంటే, నిరుపమాన వివేకం గల శుకుడా వ్యాసుల వారు తన పుత్రుడైన శుకునికి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరికి హర్షం, భయం, కోపం లేవో, ఎవడు ధైర్యశాలియో, ఎవరు జాగరూకుడో, ఎవరు బుద్ధి కలిగినటువంటి వాడో, ధర్మాన్ని ఆశ్రయించి ఎవరైతే నిరంతరం రమిస్తూ ఉంటారో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు, వాడు నాశరహితుడు. జీవన విధానం ఎంత కర్మ అనేది ఎంత పవిత్రమో, ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో మనకి ఇక్కడ స్వామి నిర్దేశిస్తూ ఉన్నారు. దీనినే నేను 21/2/2002లో 26వ రోజు గీత సారాంశాన్ని మీకు అందించే ప్రయత్నంలో ఉటంకించాను. నేను వీతరాగ భయ క్రోధ మన్మయా మాం ఉపాశ్రితా బహవో జ్ఞానతపసా పూత మద్భావమాగత. జ్ఞానయోగం గీతలో రాగము, భయము, క్రోధము వీడి నాయందే మనస్సు లగ్నము గావించినటువంటి వాడు, నన్నే ఆశ్రయించినటువంటి వారు అనేకులు జ్ఞాన తపస్సు ద్వారా పవిత్రులయ్యారయ్యా. ఎవరు ఎలా సేవిస్తే వారిని అలా అనుగ్రహిస్తానన్నాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అది భగవద్గీత, ఇది శాంతన గీత. ఎవరు చెప్తున్నారు? భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? శుకబ్రహ్మకు వారి నాన్నగారైనటువంటి మహర్షి వ్యాస మహర్షి చెబుతున్నటువంటి విధి విధానం అంతా ఈ విధంగా ఉందయ్యా అని ధర్మరాజు అడిగిన మీదట చెప్తా ఉన్నాడు. ధర్మాధర్మాలు ఎరిగి ఆచరించాలయ్యా. మనోవాక్కాయ కర్మలు వాటి యొక్క నియంత్రణతో ఆత్మనియమం, దానితో సంసార సాగరం ధరించవచ్చు, దాటవచ్చు. అహంకార జయం ప్రాప్తిస్తుంది. అహంకార జయం, జయానికి అది ప్రథమ సోపానం. మమకారం లేదా వ్యామోహం పరిత్యాగమే
సమాన ధర్మం. ఎందుకు? ఎక్కడైతే మమకారం ఉంటుందో రాగద్వేషాలు ఉంటాయి, అరిషడ్ వర్గాలు ఉంటాయి, పతనావస్థకు వెళుతుంది. ధర్మాధర్మ వివేక జ్ఞానము కలిగి ఆచరించే ధర్మ నిష్ఠా గరిష్ఠులకు సర్వం ప్రసాద మనస్తత్వమే. అట రాగద్వేషాలు ఉండవు. కాబట్టి ప్రాణులలో ఉన్నటువంటి వర్గ వివరణ అసలు అది ఎలా ఉంటుంది అంటే, ప్రాణులు చరాచరములు మొదలైనవి. చరములు ప్రాణులన్నింటిట, చరములు అంటే చరించే ప్రాణాలు అన్నింటిలో కూడా మానవ జన్మ ఉత్తమోత్తమం. వీరిలో కూడా జాతి ధర్మ పాలకులు శ్రేష్ఠులు. ఎవరి యొక్క ధర్మం వాళ్ళు ఆచరించాలి. వీరిలో మళ్ళీ వేద ప్రవచకులు ఉత్తమ శ్రేష్ఠులు. మళ్ళీ వీరిలో ఆత్మజ్ఞానులు చాలా గొప్పవారు. మళ్ళీ వారిలో కూడా ఆత్మజ్ఞానుల్లో కూడా ఆత్మతత్వం ఎరిగి సర్వధర్మవేత్తలై అధిభూత దేవాలను ఎరిగినటువంటి వారు అవుతూ ఉన్నారు. వారే నిర్మల జ్ఞానమే, వారి యొక్క నిర్మల జ్ఞానమే బ్రాహ్మణ్యం. ఇంత ఉంది బ్రాహ్మణ తత్వానికి. అందుకనే బ్రహ్మజ్ఞానం అన్నారు. బ్రహ్మ యొక్క జ్ఞానం, పరతత్వం, సమదృష్టి, రాగద్వేషాలకు అతీతం. కాబట్టి వినయము విద్యయం గలుగు విప్రునియందును గోవునందు ఒప్పు నెరయు హస్తియందు ఒక పోకకం బోవని కుక్కయందు ఇనడంచి తెచ్చి వండి తిను నీచపు మాలనియందు తుల్యదర్శనులు తదంతరాత్ముని నిరంజనుని కనునట్టి పండితుల్. ఎవరయ్యా? ఎవరు పండితులు అంటే, పాండిత్య ప్రకర్ష కూడదండి, అభిజాత్యం కూడదు. నేను చాలామందిలో ఈ అభిజాత్యాన్ని ఎదుర్కొన్నాను నేను. వీరిలో కూడా విప్రులు, ఆ విప్రులలో అంతరాత్మ అయినటువంటి పరిశుద్ధమైనటువంటి పరమాత్మని చూచేవారు. విప్రులో కూడా వారి యొక్క అంతరాత్మ పరమాత్మతో మమేకమై ఆ పరమాత్మునే చూస్తారు తప్ప అన్యం దర్శించరు. వారు పండితులు. విద్యా వినయ సంపన్న విప్రునిలో కూడా ఇటువంటి వారే మహోన్నతోన్నతులు. వారిలో గోవులో, ఏనుగులో, కొరగాని కుక్కలో లేదా ఆ కుక్క మాంసము తిను చండానుల్లో కూడా సమదృష్టి కలిగినటువంటి వారు. వారు విద్యా వినయ సంపన్నులు సుమా. భేదమే వాదం, అదే రోగం. సమదృష్టి సర్వే సర్వత్రా. ప్రాణులన్నింటినీ పరమాత్మ వారి వారి ఆచరించిన ఇతపూర్వం ఆ కర్మ ఫల పరిపక్వతను అనుగ్రహించే నిమిత్తంగా ఆయా జన్మలను అనుగ్రహించాడు. ఎవరి జన్మ వారు అనుభవిస్తున్నారు, ఎవరి కర్మ ఫలాన్ని వారు అనుభవిస్తున్నారు. అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, కుక్క కావచ్చు, మనిషి కావచ్చు, గోవు కావచ్చు, మానవులలో చాతుర్వర్ణాలు కావచ్చు. సర్వే సర్వత్రా సమదర్శనంలో భేదం ఉండదు కదా. కాబట్టి వారు ఏమంటారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. గీతాసారం. ఆ విధంగా జీవించాలి. అంటే పరమాత్మయే నాశరహితుడు, సర్వే సర్వత్రా ఉంటాడు. అందుకనే పరమాత్మ, మనము ఆత్మలం. ఇంద్రియ నిగ్రహమే పరమాత్మను ఆ సన్నిధానాన్ని దర్శించగలిగినటువంటి వైభవాన్ని అనుగ్రహిస్తుంది. ఇది ఇంద్రియ నిగ్రహము. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు. మనస్సే ఏకాగ్రత వహిస్తుంది. మన ఏవ కారణం అంటారు. మనం ఎక్కడే ఉంటాం, మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. హిమాలయాలకైతే పర్వాలేదు. కాబట్టి అంతరంగమే యజ్ఞవేదిక. చాలా ముఖ్యమైన వివరణ సుమ. మన యొక్క అంతరంగమే యజ్ఞవేదిక. ఎందుకు? నిరంతరం
అక్కడ ఏదో ఆలోచన, ఒక క్రియ, ఒక ప్రక్రియ, ఓ మీమాంస దొర్లుతూనే ఉంటుంది, చింతనలు సాగుతూనే ఉంటాయి. అది దైవోన్ముఖమైతే అది యజ్ఞ భావనామయం అవుతుంది. కాబట్టి యజ్ఞవేది చాలాసార్లు చెప్పాను, మన దేహమే యజ్ఞవాటిక అని. అంతరంగమే దేహం అంటే అందులో ఉన్నది ఆత్మ, అంతరంగం అదే యజ్ఞవేదిక. విగత పాపుడై భాషిస్తాడు, అది యజ్ఞవేదిక అయితే. ఆత్మ నిగ్రహం చాలా ముఖ్యం. ఇది ఏ మోక్ష సాధన మర్మం సుమా. ఎందుకంటే ఈ ఆత్మయే ఎటో ఎటో వెళ్ళిపోతుంది, దేంతోనో సంగమిస్తుంది. అదే పరమాత్మను అయితే నిష్కృతి, లేకపోతే ఆ నిష్కృతి లభించదు. మాయా సబలుండై అటు సేయక పురామి భూత సృష్టియునొచ్చున్ మాయన్ ఎడం బాప భూతనికాయా భవము అగునదియు కవిజన్మ ముఖ్య. ఏమంటున్నారండి? మాయాశబలుడై అటు సేయక పురామి భూత సృష్టి అనొచ్చున్ మాయన్ బెడన్ బాప భూతనికాయా భవభావమగునది భూత నిభావమగునదియు కవిజన ముఖ్య. పరమాత్మ మాయతోనే సృష్టి ప్రారంభిస్తాడయ్యా. అందుకనే మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబులుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరం ఇప్పుడు కట్టెలను కాలుచో ఆ ఇల్లాలను రాదు సుతుడును తోడై రాడు తప్పింపగన్. ఆలోచించాలి సీతారాం. అవశ్యం అనుభోక్తవ్యం కర్మఫలం శుభాశుభం. వండుకున్నది ఆరగించక తప్పదు కదా. కాబట్టి పరమాత్మ మాయతోనే సృష్టి ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి మాయతో ఉండుట వలన సృష్టించక ఉండలేడు. ఇది మాయామేయ జగం అంటున్నాం. కాబట్టి భూత సృష్టి అంతా కూడా జరుగుతున్నది మళ్ళీ మాయను వదలగానే సృష్టి లేకుండా పోతూ ఉంది. ఇది భూతాల ఉనికి ఆపై నశిస్తుంది. భూతాల ఉనికి, భూతం అంటే పిశాచాలు మాత్రమే కాదండి, పాంచభౌతిక దేహం ఇవన్నీ కూడా ప్రాణులన్నీ భూతములే. పంచభూతములతో ప్రవర్తిల్లవన్నీ కూడా భూతములే. చిన్న విశ్లేషణగా మాయయే ఈ జగం అంటాం. ఏంటో అంతా మాయ కదా. అందుకే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించినటువంటి యోగి అంటే యోగికి మనోనిగ్రహం ప్రధానం. ఇది యోగమయ జీవన విధానం. జ్ఞానేంద్రియములు 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. ఈ 5 కూడా. అలాగే శ్రోతం, త్వక్, చక్షువు, జిహ్వ, గ్రాణం ఇవి జ్ఞానేంద్రియములకి పంచకం. మనస్సు 6వది, బుద్ధి 7వది. క్షేత్రజ్ఞుడు అనే జీవుడు 8వ వాడు. క్షేత్రమనగా శరీరం, అందున్నవాడే క్షేత్రజ్ఞుడు. గీతా ప్రామాణికం, గుణాలతో ప్రకాశించేది క్షేత్రజ్ఞుడే. ఇది నా విశ్లేషణ. ఆలోచించాలి సీతారాం. మీకేం దోస్తుందో నిష్కర్షగా స్పందించమనవి. ఆపై ప్రసన్నత్వం సత్వగుణం. ఎవడికి సత్వగుణం ఉంటుందో వాడు ప్రసన్నంగా ఉంటాడు, ఓపికగా ఉంటాడు. దుఃఖంతో పరితపించడం కదా అది రజోగుణం. అలసత్వం తమోగుణం. అంటే నిర్గుణోపాసన పరబ్రహ్మ సాధన. ఎలా అవుతుంది నిర్గుణోపాసన? చాలాసార్లు చెప్పుకున్నాం. సత్వగుణం చేత రజోగుణాన్ని, రజోగుణంతో తమోగుణాన్ని, ఆపై సత్వగుణంతో సత్వగుణాన్ని నిర్జించగలిగితే, జయించగలిగితే, అణచగలిగితే నిర్గుణోపాసన అది పరబ్రహ్మ తత్వ సాధనకు మార్గం సుగమం అవుతుందని చెప్పుకున్నాం. ఈ విధంగా ఇంద్రియాల కన్నా విషయాలు, విషయాల కన్నా చిత్తం, ఆ చిత్తం కన్నా బుద్ధి, ఆ బుద్ధి కన్నా ఆత్మ, ఆ ఆత్మ కన్నా క్రమంగా శ్రేష్టమై పరమాత్మలో చేరే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అంటే భ్రాంతి వీడాలి. నేను, నా భార్య, నా ఇల్లు, నా సంసారం, 1000 కోట్ల ఆస్తులు, దేహమే
వీడిపోతుంది. ఓ మనిషి కళ్ళు తెరవ్వయ్యా, భ్రాంతి వీడాలి. పదార్థాల భ్రాంతి వీడితే సుఖదుఖం పీడించవు, అంటే ద్వంద్వములు పీడించవు. ఆత్మ పీడింపబడదు. ఆలోచించాలి సీతారాం. చెప్పేది చెయ్యం, చేసేది చెప్పం. వాడు మహామేధావిగా ముద్ర పడతా ఉంటారు సమన్యాయంగా, అదేదో చెప్పరు. అంటే చాలా తెలివిగా ఎత్తులు పై ఎత్తులు మోకాలకి బట్టతలకి ముడిపెట్టి మేము మాట్లాడగలుగుతున్నాం, మేము మేధావి వర్గం అని అనుకుంటారు. చివరకు లభించినటువంటి ఈ మానవ జన్మ ఏ జన్మకు కారకం అవుతుందో, మరి ఏ జన్మ ఎత్తుతామో, ఈ కర్మ అక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలను అనుగ్రహిస్తుందో, ఓ మనిషి కొంచెం ఆలోచించవయ్యా. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, వినా మార్గం లేదు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమనవి, ఆదరించ ప్రార్థన. శ్రీ రామా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనవి. బ్లూటిక్కులు వస్తున్నాయి, వినేవాళ్ళు ఆ బ్లూటిక్కులకి పొంతన లేదు. స్వామి ధర్మో రక్షతి రక్షిత, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం.